హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో సార్, గీత, లత అంటే ఎండ్లో తాకని లేకపోతే ఎక్కడైనా నేమ్లో తాహ అని వస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? నేను చెప్పానని నమ్మొద్దమ్మా. మీకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. తా గుడింతో వచ్చిన వాళ్ళని మీరు చూస్తే సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా మీరు తాగుడిందాలు చూసుకోండి. ముంతాజు, తస్లీమా. పేరులో తాగుడిందం వస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. నేను చెప్పిన పేర్లన్నీ సింగిల్ మ్యాన్ ఆర్మీ. పేరులో తాగుడిందం వస్తే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి సింగిల్ మ్యాన్ ఆర్మీకి. లక్ష్మీ పార్వతి, డిస్కో శాంతి, రిషిత, అమృత. అది మగవాళ్ళకా ఆడవాళ్ళకా అనే కాదమ్మా. ఇవాళ బాగుంది అనుకోవద్దమ్మా, అందరికీ ఇవాళ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా బాగుండాలంటే పేరులో తాగుడిందం లేకుండా చూసుకోండి. ఈ గీత, మాయావతి, ఇలా తాళ్ళు లేకుండా చూసుకోండి. ఇన్ని పేర్లు ఉండగా మనం పర్టికులర్గా ఆ పేరే మనం మనకెందుకు? ఇప్పుడు తరుణ్ అంటే అప్పుడు లేదో కళ్ళ హీరో అనేవాళ్ళు, అబ్బాయికి పెళ్లి కాపాటు వింత కదా. అలా పేరులో తాగుడిందో ఎవరికి వచ్చినా, అది సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఇంకా అసలు అక్కడి నుంచి లైఫ్ అంతా చాలా డిస్టర్బ్డ్ కదా. తర్వాత సెట్ అయింది లేదు అనేది పక్కన పెడితే, నేను అనేది చక్కటి పేర్లు ఉన్నాయి. తేజస్విని, ఫ్యామిలీ లైఫ్ బాగాలేదని నా దగ్గరికి వస్తే జస్విని అని పిలుచుకోమ్మా అంటే ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. అంటే ఒక్క తీసే అంటే కాలింగ్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిలిచే పేరుకే రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, మనం వెళ్తే ఆయన ఏమి చేయరు, ఏదో మాట్లాడుతుంటారు, మంత్రాలు చదువుతుంటారు, దాంతో రిజల్ట్స్ వస్తున్నాయని మనకు అనిపిస్తుంది కదా. అలా ఎలా అయితే మంత్రానికి విలువ ఉన్నదో పేరు కూడా ఒక మంత్రం లాంటిది. ఆ మంత్రం ఉచ్చరించినప్పుడు నెగిటివ్ వస్తుంటాయి, అప్పుడు అది మంత్రాన్ని కొంచెం మార్చుకుంటే పాజిటివ్ వస్తుంది. అలా నేను అనేది ఏదో ఒక పేరు కావాలి కాబట్టి ఆ పేరుని మంచి పేరుగా మార్చుకుంటే, ఆ తాగుడింతో లేకుండా. అది కూడా ఫస్టే చెప్పాను, నన్ను నమ్మొద్దు. మీకు చుట్టాలందరినీ సుజాత, లలిత, మమత ఇలా ఉన్న వాళ్ళందరినీ చూడండి. వీళ్ళందరూ సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఉన్నారనుకోండి, అరే నాయన మనకెందుకురా ఈ పేరు అనవసరంగా అనండి. ఇప్పుడు ఇక్కడ వరంగల్లో వాళ్ళ ఒక లెక్చరర్ గారు ఉన్నారు, తా మీద పిహెచ్డి చేశారు. నేను చెప్పినాక వాళ్ళ ఆవిడ పేరు కూడా తా, అయితే ఇబ్బంది పడుతున్నాడని చెప్పి పిహెచ్డి చేశాడు. ఆయన చేసిన రీసెర్చ్ మొత్తంలో కూడా తాగుడింది వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళేంది, కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను తేజ అని పిలుస్తున్నారు, తేజ బాగానే ఉంది కదా అనుకుంటున్నారు. కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మార్చుకొని చక్కగా మంచి పేరు పెట్టుకొని మంచి లైఫ్ అనుభవించండి. నమస్కారం.